హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 27th ఎపిసోడ్ ని చూద్దాము. జీనా ఫుల్ గా ప్రేమలో మునిగిపోయింది. అప్పుడు హీరో క్రియేట్ చేసిన యాప్ నుండి ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. జీనా వెంటనే లీవుకి మెసేజ్ పెడుతుంది. ఈ రోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా, నైట్ డిన్నర్ కి వెళ్దామా అని అడుగుతుంది. కానీ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మని మేనేజ్ చేయడం కోసము కంప్యూటర్లో టైంని మార్చి తను లేట్ నైట్ వరకు పనిచేస్తున్నట్టుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటుంది. ఆ విషయం మిసెస్ షెన్ గమనిస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నావని అడుగుతున్నారు. మా అమ్మ నన్ను చూసుకోవడానికి మా ఇంటికి వచ్చింది, కొన్ని రోజులు మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది, అందుకే మా రిలేషన్షిప్ని దాచడానికి ఒక చిన్న ట్రిక్ని ప్లే చేస్తున్నాను. ఓహో, నువ్వు ఇప్పుడు నీ లవ్ మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావా, బాగా ఎంజాయ్ చేయి, తర్వాత లైఫ్ ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుందని అంటున్నారు. అప్పుడు లీవు 7 గంటలకి పికప్ చేసుకుంటున్నానని మెసేజ్ పెడుతున్నాడు. ఇదిలా ఉండగా లీవు మాత్రం తన కంపెనీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఒక రోజు మొత్తము లీవు కంపెనీలో ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ని కలవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అస్సలు రావడం లేదు. అందుకే లీవు జీనాతో నైట్ డిన్నర్కి లేట్ అవుతుంది, లేటుగా వస్తానని మెసేజ్ చేస్తున్నాడు. జీనా లీవు కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ లీవు డిన్నర్కి కాస్త లేటుగా వచ్చాడు కదా, క్షమాపణ చెప్పడానికి ఒక చిన్న పాప చేత ఫ్లవర్ బొకే ఇచ్చి జీనాకి ఇవ్వమని పంపిస్తున్నాడు. లేటుగా వచ్చినందుకు మా అన్న మీద కోపపడకండి అని అంటుంది. జీనా ఆ పాపకి థ్యాంక్ యూ చెప్పి, నేను మీ అన్న మీద కోపంగా లేను అని చెప్పు అని అంటుంది. లీవు దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు డిన్నర్ లో మాట్లాడుకుంటూ తింటున్నారు. అప్పుడు జీనా ఒక విషయం గుర్తు చేస్తుంది. లీవు మొదట ఈ సిటీకి వచ్చినప్పుడు అతనికి నైఫ్, ఫోర్క్ ఎలా వాడాలో కూడా తెలియదని చెప్తూ నవ్వుతూ ఉంది. కానీ లీవు మాత్రము కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల జీనా మాటలు పూర్తిగా వినడు. జీనా అది గమనించి, మా అమ్మ ఒప్పుకోదని టెన్షన్ పడుతున్నావా, మనమిద్దరం స్ట్రాంగ్ గా ఉంటే ఒకరోజు మా అమ్మ కూడా ఒప్పుకుంటుందని అంటుంది. అప్పుడు యాంగ్ ఫోన్ చేస్తున్నాడు. లీవు బయటకు వెళ్లి మాట్లాడుతున్నాడు. యాంగ్ కొన్ని కంపెనీలతో కాంటాక్ట్ అయ్యాడంట. కానీ చాలా కంపెనీలు నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పటికే ఫైనల్ చేసేసుకున్నాయి. కానీ ఒక కంపెనీ మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ కంపెనీ సీఈఓనే డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడారని అంటున్నాడు. ఏం కంపెనీ అని లీవు అడుగుతున్నాడు. కేజూన్ కంపెనీ అని చెప్పగానే లీవు డల్ అయిపోతున్నాడు. మనల్ని మోసం చేసిన కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు, మీరు ఇప్పటికే మాకు చాలా హెల్ప్ చేసేశారు, చాలా చాలా థ్యాంక్స్ అని అంటున్నాడు. డిన్నర్ అయిపోయాక ఇద్దరు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు జీనా లీవు చేతులకి చెమటలు పట్టడాన్ని గమనిస్తుంది. కంపెనీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. అది చిన్న బగ్ మాత్రమే, నేను త్వరగా సాల్వ్ చేసేస్తానని చెప్పి తప్పించుకుంటాడు. అంతలో వాళ్ళిద్దరు ఇంటికి వస్తారు. మా ఇంటికి వస్తావా అని లీవు అడుగుతూ ఉంటే, లేదు మా అమ్మ ఇంట్లోనే ఉంది కదా, రావడం కుదరదు, కాసేపు ఉండి వెళ్ళిపోవచ్చు కదా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు. గుడ్ బైలా కామ్గా ఇంటికి వెళ్ళు అనేసి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. కరెక్ట్గా అదే సమయంలో వాళ్ళ అమ్మ బయటకు వస్తున్నారు. వెంటనే ఇద్దరు భయపడిపోయి లిఫ్ట్లోకి దూకేస్తున్నారు. జస్ట్ మిస్, ఇద్దరు అమ్మ దగ్గర నుండి తప్పించుకున్నారు. నీకు మా ఇంటికి రావడం ఇష్టం లేదా? అలా కాదు, నువ్వే నా సిచ్యువేషన్ చూసావు కదా, ప్లీజ్ అర్థం చేసుకొని అంటుంది. సరే ఓకే అనేసి లీవు జీనాని హగ్ చేసుకుని, నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావు కదా అని అడుగుతూ ఉంటే, నీకు ఈరోజు ఏదో అయ్యింది, ఏమైందో చెప్పని అడుగుతుంది. కానీ లీవు చెప్పడం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ రాగానే జీనా లీవుని బయటకు తోసేసి ఐ లవ్ యూ చెప్పేసి మెట్లకి పైకి రా అనేసి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ లీవు కొత్త ఇన్వెస్టర్ల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. చాలా కంపెనీ మెట్లు ఎక్కి దిగుతున్నాడు. కానీ ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంతలో చెంగ్ కాల్ చేసి, నేను ఒక క్లయింట్ తో మాట్లాడుతున్నాను, త్వరగా వచ్చి జాయిన్ అవ్వని పిలుస్తున్నాడు. లేట్ నైట్ అవుతున్నా హీరో ఇంకా ఇంటికి రాలేదు. జీనా బాల్కనీలో నిలబడుకొని లీవు బాల్కనీ వైపు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంది. లీవుకి మెసేజ్ చేస్తుంది. కానీ లీవు ఏమో రిప్లై ఇవ్వడు. ఏదో జరుగుతుందని జీనాకే అర్థమవుతుంది. కానీ లీవు ఏమో నిజం చెప్పడం లేదు. ఇక్కడేమో చున్చాంగ్ డేటింగ్ అడ్వైస్ గురించి లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది. యాంగ్ తనకి ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఇస్తున్నాడు. లైవ్ స్ట్రీమ్ అయిపోయాక ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నా ఇంటిని నీట్ గా క్లీన్ చేశావు, థ్యాంక్ యూ హనీ అని చున్ అంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు యాంగ్ తనకు ఒక ఫోటోని చూపిస్తున్నాడు. అది అతను కొనుగొన్న చిన్న ఆస్ట్రాయిడ్ ఫోటో అంట. ఆ డేటాని ఆస్ట్రానమికల్ యూనియన్ కి పంపించాడంట. 4-5 సార్లు ఆ ఆస్ట్రాయిడ్ ని క్యాప్చర్ చేసిన తర్వాత దానికి పేరు పెట్టే హక్కు తనకు వస్తుందని చెబుతున్నాడు. అలానే ఆ స్టార్ కి చున్చాంగ్ పేరు పెట్టబోతున్నాడంట. అది విని చున్చాంగ్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇక లీవు కంపెనీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారవుతుంది. ఫైనాన్స్ ఆఫీసర్ లీవుతో మాట్లాడుతూ, వచ్చే నెల శాలరీ ఇవ్వడానికి కూడా మన దగ్గర సరిపడా డబ్బులు లేదని అంటున్నాడు. అందుకని లీవు తన కార్ ని కూడా అమ్మేస్తున్నాడు. కాసేపటి తర్వాత
లీవుకి మరో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి అంటే మన చెంగున్నాడు కదా, అతని ఇన్వెస్టర్లను ఇంప్రెస్ చేయడం కోసము చాలా ఎక్కువగా డ్రింక్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట. హాస్పిటల్లో లీవు బయట హాల్లో నిలబడుకుని ఉంటాడు. అక్కడ తావో చెంగుతో మాట్లాడుతూ చెంగుకి తన కార్డ్ని ఇస్తుంది. నాకెంత ఇవ్వబోతున్నావని చెంగ్ అడుగుతూ ఉంటే, మా అమ్మ నాకు ఇల్లు కొనడానికి పెట్టిన 10 లక్షల డౌన్ పేమెంట్ ని నీ కంపెనీని సేవ్ చేయడానికి ఇస్తానని అంటుంది. కానీ చెంగ్ దాన్ని తీసుకోకుండా వేరే ఏమైనా మార్గం ఉందేమో వెతుకుతానని అంటున్నాడు. డబ్బుల గురించి ఆలోచించి ఇలా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే నువ్వు ఇంకా మన పెళ్లి గురించి మర్చిపోవాల్సిందే అని అంటుంది. ప్రస్తుతానికి నేనే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నా వల్ల కాకపోతే ఖచ్చితంగా నీ హెల్ప్ అడుగుతానని అంటున్నాడు. ఆ మాటలు విని లీవు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. వెంటనే చెంగుకు ఒక మెసేజ్ పెట్టి నువ్వు ముందు హెల్త్ చూసుకో అని అంటున్నాడు. అంతలో కేజున్ కంపెనీ వాళ్ళు మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నామని మెసేజ్ పెడుతున్నారు. లీవు వెంటనే కేజున్ కంపెనీని కలవాలని డిసైడ్ అవుతాడు. వీకెండ్ లో కలుద్దామని రిప్లై ఇస్తున్నాడు. ఇంకా లీవు తన కార్ అమ్మేశాడు కదా, అందుకని నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. జీనా కారులో వచ్చి లీవుని పికప్ చేసుకుని ఒక ప్రశాంతమైన చోటికి తీసుకుని వెళ్తుంది. ఏమైంది, నిజం చెప్పు, నీ కంపెనీ ఏదో ప్రాబ్లంలో ఉంది కదా, మిస్టర్ ఈ వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడని తెలిసింది, నిజం చెప్పని అడుగుతుంది. లీవు తన కంపెనీ సమస్యలన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా నన్ను యాక్సెప్ట్ చేసుకోరు. నేను కెరియర్ లో ఫెయిల్ అయితే నిన్ను హ్యాపీగా చూసుకునే అర్హతను కోల్పోతానేమోనని నాకు భయమేస్తుంది. ఓహో, అయితే అందుకే ఇదంతా నా దగ్గర దాచావా? నా సంతోషమేమి నీ కెరియర్ మీద ఆధారపడి ఉండదు. నా కోసం నీ ప్రిన్సిపల్స్ ని వదులుకోకు అని ధైర్యం చెబుతుంది. తర్వాత లీవు మిస్టర్ ఈని ఒక హోటల్ రెస్టారెంట్ లో కలుస్తున్నాడు. లీవు అతని ముందు చాలా వినయంగా ప్రవర్తిస్తూ పనిష్మెంట్ డ్రింక్స్ ని కూడా తాగుతున్నాడు. కానీ మిస్టర్ ఈ అతన్ని అవమానపరుస్తూ ఇన్వెస్టర్స్ లేక మీ కంపెనీ చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉంది, అందుకే కేజున్ కంపెనీ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది అని అంటున్నాడు. మీటింగ్ అయ్యాక లీవు బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంటున్నాడు. అది చూసి చెంగుకి కోపం వస్తుంది. మన కంపెనీకి ద్రోహం చేసిన అతన్ని ఎందుకు మీట్ అయ్యావని లీవుపై కోప్పడుతున్నాడు. అప్పుడు లీవు తన ఒరిజినల్ ప్లాన్ ని చెబుతున్నాడు. అతన్ని ఫుల్గా డ్రింక్ చేయించి అతను వాగిందంతా ఇందులో రికార్డ్ చేశానని అంటున్నాడు. నేను కేజన్ కంపెనీని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు ఒక దగ్గర స్టక్ అయ్యి ఆగిపోయినప్పుడు నేనే ఈ ఐడియా ఇచ్చానని అంటున్నాడు. కంపెనీ సీక్రెట్స్ ని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేస్తున్నాడో కూడా చెప్తున్నాడు. లీవు అదంతా రికార్డ్ చేసుకుంటున్నాడు. నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడివి, మనం ఇద్దరం కలిసే ఈ కంపెనీని స్టార్ట్ చేశాము, దాన్ని అంత ఈజీగా గివప్ చేయలేను. ఈ ప్రూఫ్ మన లాయర్కి ఇస్తే చాలు, రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ గా జరుగుతుందని అంటున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. అంతలో ఒక డ్రైవర్ వస్తున్నాడు. చెంగు బుక్ చేసుకున్నట్టు ఉన్నాడు. నీ కార్ ఏమైంది అని లీవుని అడుగుతున్నాడు. నీ కార్ ఏమైందని లీవు రివర్స్ లో అడుగుతున్నాడు. అప్పుడే ఇద్దరికి ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ కార్లని అమ్మేసి ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వడానికి డబ్బులు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. చివరికి లీవు ఫుల్ గా డ్రింక్ చేసి జీనా దగ్గరికి వస్తున్నాడు. అమ్మ అక్కడ ఉందని గుర్తుకు వచ్చి తన ఇంటికి వెళ్లిపోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ అప్పటికే అమ్మ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. లీవుని చూడగానే వెంటనే డోర్ మూసేస్తుంది. కానీ అది జీనా గమనిస్తుంది. మా అతను ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు, అతని పరిస్థితి ఏం బాలేదు, నేను అతని దగ్గరికి వెళ్ళాలి, మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అంటుంది. అమ్మ అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఎవరైనా చూస్తే మీ గురించి ఏమనుకుంటారో నీకు భయంగా లేదా అని అంటున్నారు. మా గురించి తప్పుగా మాట్లాడుకునేంత తప్పైతే మేము చేయడం లేదు కదా, మీరు వెళ్ళి పడుకోండమ్మా అనేసి జీనా లీవుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెడుతూ ఉంది. అతని పక్కనే కూర్చొని అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు లీవు నిద్రలేచి బయటకు వస్తున్నాడు. ఆ సమయంలో జీనా లీవు కోసం సూప్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. జీనా తనని ఇలా చూసుకోవడం లీవుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ వెంటనే అతనికి ఒక టెన్షన్ మొదలవుతుంది. మీ అమ్మ కోపడుతుందేమో, నువ్వు ఇంటికి వెళ్ళని అంటున్నాడు. మా అమ్మ మనల్ని విడదీయలేమని అర్థం చేసుకుని కోపంగా సామాన్లు సర్దుకుని మా ఇంటికి వెళ్ళిపోయింది. నిన్ను బ్రేకప్ చేయాలనని క్లియర్ గా చెప్పేశాను. పోను పోను మా అమ్మే మనల్ని అర్థం చేసుకుంటుంది. నువ్వు నా జీవితంలో ఉండడం వల్ల నా జీవితం ఎమోషనల్ గా చాలా కంప్లీట్ గా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, ఇద్దరం కలిసి ఫేస్ చేద్దామని అంటుంది. లీవు తనని ఎత్తుకొని పైన కూర్చోపెట్టి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి కిస్ చేస్తున్నాడు. ఇక బిజినెస్ విషయాల్లో మాత్రం ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. లీవు చెంగ్ ఇద్దరు కలిసి చాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలకి వెళ్తూ ఉంటారు. కానీ ప్రతి చోట వాళ్ళని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.
చెంగ్ కొంచెం అసహనంగా ఫీల్ అవుతూ కొత్త ఇన్వెస్టర్స్ ని కనిపెట్టడం ఎంత కష్టమో అంటూ కంప్లైంట్ చేస్తున్నాడు. కానీ లీవు మాత్రం చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. నువ్వు ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావురా అని అడుగుతున్నాడు. మన లాయర్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసారంట. కేజున్ కంపెనీ వాళ్ళు ఎలా అయినా మనకు సెటిల్ చేయాలని చూస్తారు. సో అంతా మంచిగానే జరుగుతుందని అంటున్నాడు. చెంగ్ లీవు మార్పుని గమనించి నిన్నెవరో బాగా తెలివైన వ్యక్తులు గైడ్ చేస్తున్నారు, ఎవరు గైడ్ చేస్తున్నారో చెప్పు అని అడుగుతున్నాడు. అంతలో జీనా దగ్గర నుండి మెసేజ్ రావడంతో లీవు తనకి రిప్లై ఇస్తున్నాడు. ఖచ్చితంగా అది జీనా గైడెన్సే అయ్యుంటుంది అని తొంగి చూస్తున్నాడు. ఇలా పక్క వాళ్ళ పర్సనల్స్ లోకి తొంగి చూడకూడదని నీకెవరూ చెప్పలేదా అని లీవు తిడుతున్నాడు. ఆ సమయంలో యాంగ్ ఫోన్ చేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెబుతున్నాడు. గవర్నమెంట్ కొత్తగా ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోసము టెండర్ తీసుకోబోతున్నారు. సో నేను మీ క్లౌడ్ మ్యాప్ సిస్టమ్ గురించి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ టెండర్ లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పగానే ఇద్దరు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇప్పుడు కంపెనీకి వెళ్ళాక ఒక అమ్మాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం కోసం వెయిట్ చేస్తుందని చెబుతున్నారు. ఆమె పేరు తావో అని చెప్పగానే చెంగ్ వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కానీ తావో తన టీం కూడా ఉందని సిగ్నల్ ఇస్తుంది. చెంగ్ వెంటనే చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడడం మొదలు పెడతాడు. లీవు కంపెనీ గురించి అందరికీ తెలిస్తే వాళ్ళ ఆ టెండర్ లో విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని తావో వాళ్ళని ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో చెంగ్ తావోకి చాలా ఎక్కువ స్నాక్స్ ని పంపిస్తూ ఉండడంతో ఆఫీస్ లో ఉన్న కొంతమంది అమ్మాయిలు అది చూసి అసూయ పడుతున్నారు. ఇదిలా ఉండగా చున్చాంగ్ వాళ్ళ అమ్మ తన కజిన్ పెళ్లికి రావాలని పిలుస్తుంది. కానీ చున్చాంగ్ ఏమో పెళ్లికి వెళ్ళదు. దానికి బదులుగా యాంగ్ తో కలిసి క్యాంపెయిన్ కి వెళ్లి స్టార్స్ చూడాలని ప్లాన్ చేసుకుంటుంది. కానీ సడన్ గా వర్షం పడడంతో వాళ్ళ ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. చున్చాంగ్ అలా అప్సెట్ అవ్వడం చూసి యాంగ్ ఆ క్యాంపింగ్ ని ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నాడు. ప్రొజెక్టర్ ని యూజ్ చేసి లివింగ్ రూమ్ లో రొమాంటిక్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇద్దరు టెంట్ లో కూర్చొని దగ్గరగా మాట్లాడుకుంటూ రొమాన్స్ చేసుకుంటున్నారు. అప్పుడు కరెక్ట్ గా చున్చాంగ్ వాళ్ళ అమ్మ ఇంటికి వస్తున్నారు. చున్చాంగ్ అని పిలవగానే ఇద్దరు టెంట్ నుండి బయటకు వస్తున్నారు. మా నువ్వు అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పావు కదా, సడన్ గా ఎందుకు వచ్చావని అడుగుతుంది. అక్కడ చాలా మంది బంధువులు ఉన్నారు, ప్లేస్ లేకపోవడంతో ఇక్కడికి వచ్చానని అంటున్నారు. అంతలో యాంగ్ అమ్మకి వాటర్ తెచ్చిస్తున్నాడు. నా కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. నన్ను మోసం చేయడానికి అబద్ధం చెప్తుందనుకున్నాను. మీరేం జాబ్ చేస్తుంటారు, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారని డీటెయిల్స్ అడుగుతున్నారు. చున్చాంగ్ ఏమో వాళ్ళ అమ్మని ఆపడానికి ట్రై చేస్తూ ఫస్ట్ మీటింగ్ లోనే ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా, ఇంకా ఆపండి చాలు అని అంటుంది. యాంగ్ మాత్రం మర్యాదగా ఆన్సర్ చెప్తున్నాడు. నా కూతురికి కోపం ఎక్కువ, మీరే కాస్త అడ్జస్ట్ అవ్వాలి. అవును, తను ఫైర్ బాల్ లా మండిపడుతుంటుంది, నేనేమో చాలా కూల్ గా ఉంటాను, మా ఇద్దరికి కరెక్ట్ గా సెట్ అయిపోతుందని అంటున్నాడు. మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారని అడగబోతూ ఉంటే ఇంకా చాలా ఆపమ్మా, ఆ వర్షం ఆగిపోయింది, మీరు ఇంటికి వెళ్ళండి అని యాంగ్ ని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇంకా జీనా వాళ్ళ కంపెనీలో మరో కొత్త ప్రాజెక్ట్ వచ్చినట్టు ఉంది. అది కాస్త ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అంట. ఒక పాత జ్యువెలరీ బ్రాండ్ వాళ్ళు యువత కోసము కొత్త బ్రాండ్ ని ప్రారంభించడానికి యాడ్ షూట్ చేయాలని అడుగుతున్నారు. అది విని అందరూ భయపడిపోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే మెయిన్ బ్రాండ్ వాల్యూ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. కానీ జీనా మాత్రము దీన్ని కాస్త క్రియేటివ్ గా చేస్తే మనకే ఇంకా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అనేసి ముందుకు సాగిపోతుంది. ఉంది. ఇంటికి వచ్చాక ఇద్దరు పక్కపక్కనే కూర్చొని పనిచేస్తూ ఉంటారు. ముందు లీవు స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా జీనా పక్కనే కూర్చొని చదువుకునేవాడు కదా, కానీ ఇప్పుడు అదే లీవు కంపెనీలో పనిచేస్తూ తన పక్కన కూర్చున్నాడని గుర్తుకు వస్తుంది. ఇదిలా ఉండగా లీవు వాళ్ళ కంపెనీ పరిస్థితి కాస్త కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంది. వాళ్ళ టెండర్ డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసేసారంట. అలాగే మిస్టర్ ఈ మీద కూడా లీగల్ కేసు ఫైల్ చేసేశారు. ఇది సెలబ్రేట్ చేయడానికి చెంగ్ డ్రింక్ తాగుదామని పిలుస్తున్నాడు. కానీ లీవు అలానే యాంగ్ ఇద్దరు ఏమో మాకు డేటింగ్ ప్లాన్స్ ఉన్నాయి, మేము రాలేమని అంటున్నారు. అప్పుడు చెంగ్ వెంటనే తావోకి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ రింగ్స్ చూడడానికి వెళ్దామని పిలుస్తున్నాడు. నాకు వర్క్ ఉంది, లేట్ అవుతుంది అని చెప్పగానే ఎంత లేట్ అయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తానని అంటున్నాడు. చూసారా, మీకంటే నేనే ముందు వెళ్ళబోతున్నాను అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇంకొక వైపు జీనా మీటింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తుంది. అప్పుడు లీవు ఈ రోజు వెదర్ బాలేదు, వాటర్ ఎక్కువగా తాగమని మెసేజ్ చేస్తున్నాడు. జీనా బయటకు వచ్చి చూస్తే లీవు అక్కడే తన కోసం వెయిట్ చేస్తున్నాడు. జీనా చాలా సంతోషంగా అతన్ని హక్ చేసుకుంటుంది. ఇద్దరు కలిసి బయట తిరుగుతూ ఉంటారు. ఒక రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళని ఆపి కొత్త ఫుడ్ ట్రై చేయమని చెప్తున్నారు. అలానే 150 రూపాయల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఒక ప్రింటెడ్ ఫోటోని గిఫ్ట్ ఇస్తామని అంటున్నారు. వాళ్ళు కొంచెం ఫుడ్ టేస్ట్ చేసి లోపలికి వెళ్లి కొన్ని ఐటమ్స్ అన్ని కొనుక్కుంటున్నారు. తర్వాత ఫోటో తీసే టైం వస్తుంది. ఇద్దరు దగ్గరగా నిలబడండి అని షాప్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు దగ్గరగా నిలబడతారు. ఫోటో తీసే సమయంలో లీవు జీనా తలపై కిస్ చేస్తాడు. ఆ ఫోటో చాలా క్యూట్
గుర్తుగా వస్తుంది. జీనా ఆ ఫోటోని చూస్తూ ఉంటే ఫోటోకి డబ్బులు నేనే ఇచ్చాను కాబట్టి ఫోటో నా దగ్గరే ఉండాలని లీవు అంటున్నాడు. ఓహో, అందుకే నువ్వు బిల్ పే చేస్తానని చెప్పావా అనేసి జీనా దాన్ని ఫోటో తీసుకుంటుంది. ఇదిలా ఉండగా చున్చాంగ్ వాళ్ళ అమ్మని డిన్నర్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడ మళ్ళీ పెళ్లి విషయం వస్తుంది. మహిళలు వయసు పెరిగే కొద్దీ విలువని కోల్పోతారు, కానీ జెంట్స్ అలా కాదు. వయసుతో వాళ్ళు మరింత ఆకర్షణీయంగా తయారవుతారు. డిలే చేయకుండా త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వని అమ్మ అంటున్నారు. ఆ మాటలు విని చున్చాంగ్ కి కోపం వస్తుంది. ముందెప్పుడు నా గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నేను ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగానే బ్రతుకుతున్నాను కదా, అది సరిపోదా అని అరుస్తుంది. ఆ మాటలు విని అమ్మ ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతున్నారు. చున్చాంగ్ అది గమనించి, నా మీద ఇంకా కోపంగా ఉన్నారా, మీ ట్రైన్ కి టైం అవుతుంది, త్వరగా తినండి అనేసి ఫుడ్ తీసి పెడుతూ ఉంది. నాకేం కోపం లేదని అమ్మ అంటున్నారు. ఇక కంపెనీలో చెంగ్ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ టెండర్ లో వీళ్ళ కంపెనీ ఇనిషియల్ స్టేజ్ ని పాస్ అయిపోయిందంట. అది విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే తావో చేసిన ఇంటర్వ్యూ వల్ల ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తావో ఆ విషయం గురించి మాట్లాడుతూ త్వరలోనే మీ ఇద్దరికి ఒక మంచి మీటింగ్ ని అరేంజ్ చేస్తారని అంటుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వాలంట. అందుకని చెంగ్ లీవుని ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్తున్నాడు. ఈ ఆలోచన నీదే, అందుకే నువ్వే ప్రెజెంటేషన్ ఇవ్వాలని అంటున్నాడు. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ అని తావో సలహా ఇస్తుంది. కాబట్టి కోట్ కొనడానికి ఇద్దరు షాపింగ్ కి వెళ్తున్నారు. జీనా అతనికి ఒక సూట్ సెలెక్ట్ చేస్తుంది. లీవు అది వేసుకుంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. జీనా అతనికి టై కూడా పెడుతుంది. తర్వాత అదే డ్రెస్ వేసుకుని లీవు మీటింగ్ కి వెళ్తాడు. అక్కడున్న అమ్మాయిలందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. చెంగ్ లీవుతో మాట్లాడుతూ, ఇలా చూడరా, మనమిద్దరం ఫ్రెండ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాము, నేనెప్పుడు నీతోనే ఉంటాను అని అంటున్నాడు. లీవు చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంటేషన్ ని ఇస్తున్నాడు. అది చూసి అందరూ ఇంప్రెస్ అయిపోతున్నారు. మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత లీవు చెంగ్ ఇద్దరు తమ పార్ట్నర్స్ కి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి పరుగులు తీస్తున్నారు. లీవు జీనాకి మెసేజ్ చేస్తున్నాడు. అన్నీ చాలా బాగా జరిగాయని చెప్తున్నాడు. జీనా కంగ్రాట్స్ చెబుతుంది. అయితే నాకు రివార్డ్ లేదా అని లీవు అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ నీ రివార్డ్ ఇచ్చేశాను, అదేంటో నువ్వే కనిపెట్టాలని అంటుంది. లీవు మెసేజ్ అన్ని చెక్ చేస్తున్నాడు, కానీ అతనికి ఏమీ అర్థం కావడం లేదు. కొద్దిసేపటికి కంపెనీలో అందరూ విచిత్రంగా చూస్తూ లీవుకి కంగ్రాట్స్ చెప్తున్నారు. మాకు పార్టీ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. దేనికి కంగ్రాట్స్ చెప్తున్నారు? మన సెకండ్ స్టేజ్ రిజల్ట్స్ కూడా ఇంకా రాలేదు కదా అని అడుగుతున్నాడు. అప్పుడు చంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి, నీ వీచాట్ లో మూమెంట్స్ చెక్ చెయ్యు, జీనా మీ ఇద్దరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, మీ రిలేషన్షిప్ ని పబ్లిక్ చేసిందని అంటున్నాడు. వీళ్ళిద్దరూ రెస్టారెంట్ లో కలిసి తీసుకున్న ఫోటోని పోస్ట్ చేసినట్టు ఉంది. రే, జీనాకి మంచి గిఫ్ట్ దొరికిందంట, తను నీ గురించే అలాంటి క్యాప్షన్ పెట్టింది అని ఆట పట్టిస్తున్నాడు. అది చూడగానే లీవుకి చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫోటో కింద చాలా కమెంట్స్ వస్తున్నాయి. చున్చాంగ్ ఫోన్ చేసి, సడన్ గా ఎందుకు పబ్లిక్ చేశావు, మీ పేరెంట్స్ ని హైడ్ చేసి పోస్ట్ చేసావా అని అడుగుతుంది. లేదు లేదు, నేనేం వాళ్ళని హైడ్ చేయలేదని అంటుంది. నీకు ధైర్యం ఎక్కువే, ఫ్రీ టైం దొరికితేరా, ఇద్దరం కలిసి తాగుదామని పిలుస్తుంది. తర్వాత నాన్న కాల్ చేసి, మీ అమ్మ చూస్తే కోప్పడుతుంది, అందుకే నీ పోస్ట్ కి లైక్ కొట్టలేదని అంటున్నారు. నెక్స్ట్ మన హీరో కాల్ చేసి, నేను కింద వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా అని పిలుస్తున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.